సిటీలో గట్టిగా విజయవాడ సిటీలో ఈ హెల్మెట్ గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఇటు స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ జరిగింది. అలాగే ఈ మన డివిజన్స్లో కూడా చాలాసార్లు ఈ అవగాహన కార్యక్రమం సంబంధించి మీటింగ్ పెట్టడం జరిగింది. అయినా సరే కొంతమంది ఇంకా నిర్లక్ష్యంగా హెల్మెట్లు పెట్టుకోకుండా వాళ్ళు ఈ ట్రాఫిక్లోకి బయట రోడ్డులోకి వస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రాణ రక్షణ ఉంది. ఎందుకంటే అనుకోకుండా కనుక యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ కనుక అయితే అయ్యేటట్టు కనుక ఉండే పరిస్థితి కనుకుంటే ఈ హెల్మెట్ ఉండటం వల్ల మీకు ఎటువంటి ఇంజరీ అవ్వకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకుండా మీరు ఏమైనా కనుక యాక్సిడెంట్ కనుక అయితే కనుక హెడ్ ఇంజరీ కానీ వేరే కనుక ఇంజరీస్ కనుక అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ దానికి కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి రక్షణ కోసం మీ కుటుంబ క్షేమం కోసం ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ మధ్య ఎక్కువగా మైనర్స్ ఒళ్ళే తిరుగుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే 18 సంవత్సరాల లోపల కూడా మైనర్సే. వాళ్ళకి బండి కనిపిస్తే వాళ్ళు కానీ యాక్సిడెంట్ కనుక చేస్తే వాళ్ళ మీదే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎవరైతే బండి ఎవరితో వాళ్ళ మీద కూడా చేయడం జరుగుతుంది. పైగా ఎవరైతే అవతల ఈ ఇంజనీర్ పంపుతున్నారో దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు అంతా కూడా ఈ బండి గల ఓనర్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి మీ పిల్లలకి ఇటువంటి వాహనం కూడా ఇచ్చి ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళకి ఏమన్నా ప్రమాదంగా జరిగినా మీరు తట్టుకోలేరు. అలాగే ఏమన్నా వాళ్ళు ఏమైనా యాక్సిడెంట్ చేసినా మీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి ఈ మైనర్స్ ఎవరు కూడా మీరు బండి వద్దని చెప్పేసి కోరుకుంటున్నాను.